జగన్మాత లలితా మహాత్రిపుర సుందరి యొక్క అనుగ్రహమును పొందడం అసలు సాధ్యమేనా? అయితే ఏ విధముగా సాధ్యమవుతుంది అన్న విషయమును వివరించే దివ్య స్తోత్రరాజమైన శ్రీ లలితాత్రిశతీ నామార్థములు 78వ భాగము. సాధ్య అను నామమునకు అర్థము సాధ్యమగునట్టిది. జగన్మాత అసాధ్యురాలు కాదు. ఆ తల్లిని సాధ్యము చేసుకోవడము దుర్లభమేమీ కూడా కాదు. అదే సమయములో అంత తేలిక కూడా కాదు. మనకు వచ్చిన ధనములో కొంత ముడుపు కట్టి ఆ తల్లికి సమర్పించడము ద్వారాను అటువంటి కార్యముల ద్వారా మాత్రము పరమేశ్వరుని సాధ్యము చేసుకోలేము. మనకు ఆ ఐశ్వర్యమును ప్రసాదించిన జగన్మాత తిరిగి అదే ధనమును మన వద్ద నుండి ఆశిస్తుంది అని భావించడము కన్నా తెలివి తక్కువతనం వేరే ఉండదు. మరి జగన్మాత అయిన తల్లిని సాధ్యము చేసుకోవడం ఎలా? సాధనా చతుష్టయము అనే బ్రహ్మ విద్య ద్వారా మాత్రమే పరమేశ్వరుని సాధ్యము చేసుకునే వీలుంటుంది. ఈ సాధనా చతుష్టయము గురించి జగద్గురువులైన ఆదిశంకరులు వివేక చూడామణిలో ప్రస్తావించారు. భగవంతుని సాధనలో 4 అంశాలు ఇమిడి ఉన్నాయి. అవి వివేకం, వైరాగ్యం, షట్ సంపత్తి, ముముక్షత్వం. ఈ 4టిని గురించి వివరిస్తూ ఆదిశంకరుడు నిత్యానిత్య వస్తు విచక్షణ జ్ఞానమే వివేకం అనగా ఏది నిత్యము లేదా శాశ్వతమైనది, ఏది అనిత్యము అనగా అశాశ్వతమైనది అన్న విషయమును గ్రహించడమే వివేకము అని, ఇహలోకములో మనము ఆచరించిన కర్మఫల భోగములను అనుభవించాలి అన్న విషయమును త్యజించడమే వైరాగ్యం అని, ఇక మరింత ముఖ్యమైనవి షడ్ సంపత్తి. 6 సంపత్తులు. అవి దమము, శమము, తితిక్ష, ఉపరతి, శ్రద్ధ, సమాధానాలు. బాహ్య ఇంద్రియములను నిగ్రహించడమే దమము, అంతరేంద్రియములను నిగ్రహించడము శమము, బాధలను ఓర్చుకోగలిగిన లక్షణము తితిక్ష, అతి అయిన కామము నుండి కొంత వైదొలగడమే ఉపరతి. త్రికరణ శుద్ధి అనగా మనస, వాచ, కర్మణ భగవంతుని పట్ల దీక్ష కలిగి ఉండడమే శ్రద్ధ. సుఖ దుఃఖములు, కష్ట నష్టములు మొదలైన ద్వంద్వాలలో సమంగా చలించకుండా ఉండడమే సమాధానం. ఈ 4టిని శ్రద్ధగా సాధన చేసిన వారికి జగన్మాత సాధ్యురాలు. వీటిని సాధన చేయడము కష్టమేమో కానీ దుర్లభం మాత్రము కాదు. జీవులకు జగన్మాత వద్దకు చేర్చగలిగిన అతి ముఖ్యమైన సాధ్య అనే నామముపై మరికొంత దృష్టిని సారిద్దాము. వివేకము అంటే నిత్యానిత్య విచక్షణ జ్ఞానము అని తెలుసుకున్నాము. అంటే ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అన్న విషయమును గ్రహించడము. మన అందరికీ తెలిసిన విషయము ఈ జగత్తు అనిత్యమైనది, అశాశ్వతమైనది. జాయతే గచ్చతే ఇది జగత్ అనగా వస్తువు పోతూ ఉండేదే జగత్తు. అటువంటి ఈ విశ్వములో ఉండేది ఏది శాశ్వతము కాదు. ఈ విషయము తెలిసి కూడా మనము అశాశ్వతమైన సుఖముల కోసము, ఐశ్వర్యము కోసము ప్రాకులాడుతుంటాము. ఈ అశాశ్వతమైన వాటిపై నుండి దృష్టిని మరల్చి శాశ్వతమైన కైవల్య పదమును ప్రసాదించే జగన్మాత వైపు దృష్టి సారించడము సాధ్యమా అసాధ్యమా అనే విషయమును ఎవరికి వారు గ్రహించుకోవాలి. ఇక రెండవది వైరాగ్యము. మనము ఆచరించిన కర్మముల ఫలములను అనుభవించడము. జీవితములో కొంత భాగము ఫలములను ఆశించి కర్మలను ఆచరించడములో తప్పు లేదు. కానీ ఆ కర్మ ఫలములను అనుభవించడమే జీవితముగా చేసుకోవడము మాత్రము తప్పే.
దీనిని సాధ్యమైనంత వరకు నియంత్రించుకోవాలి. ఇక ఇప్పుడు షట్ సంపత్తుల విషయానికి వద్దాము. వాటిలో మొదటిదైన దమము అనగా బాహ్య ఇంద్రియములను నిగ్రహించడము. బాహ్య ఇంద్రియములు ఎప్పుడు నిగ్రహమును తప్పుతాయి? అరిషడ్వర్గములైన కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములను నిగ్రహించుకోలేనప్పుడే. వీటిని నిగ్రహించుకోలేకపోతే మానవుడు దానవుడవుతాడు. అటువంటి దానవునిపై పరమేశ్వరి తన త్రిశూలమును ప్రయోగిస్తుందే కాని అనుగ్రహిస్తుందా? కాబట్టి ప్రయత్నపూర్వకంగా అనగా సాధనాపూర్వకముగా బాహ్య ఇంద్రియములను నిగ్రహించుకోవాలి. ఇక రెండవది శమము అనగా అంతరేంద్రియ నిగ్రహము. మనసు కోతి వంటిది. నిలకడ లేకుండా ఒక కొమ్మ మీద నుండి మరొక దాని మీదకు గెంతుతూ ఉంటుంది. అటువంటి చంచలమైన మనసు వలన పరమేశ్వరిపై దృష్టి నిలవదు. కాబట్టి మనసు, చిత్తము, అహంకారము, బుద్ధి మొదలైన అంతరేంద్రియములను నిగ్రహించుకోగలగాలి. ఉపరతి అనగా కామములను అనగా కోరికలను సాధ్యమైనంత వరకు తగ్గించుకోగలగాలి. కోరికలు అనంతములు, ఒకదాని తరువాత ఒకటి అలా వస్తూనే ఉంటాయి. అవే మన జీవితాన్ని పాడు చేసేవి. కనుక వాటిని నిగ్రహించుకోగలగాలి. ఎప్పుడైతే మనము వివేక, జ్ఞానము, వైరాగ్యము, షట్ సంపత్తులలో బాహ్య, అంతరేంద్రియ నిగ్రహము, ఉపరతిని సాధించగలిగామో అప్పుడు మనకు భగవంతునిపై శ్రద్ధ కలుగుతుంది. ఆ విధముగా ఏర్పడిన శ్రద్ధను దీక్షగా ఆ తల్లిని గురించిన శ్రవణ మననాదుల ద్వారా పెంపొందించుకోగలిగితే ఆ తల్లి సాధ్యురాలు అవుతుంది. ఇది కష్టమేనేమో కానీ అసాధ్యము కాదు కదా. ఆలోచిద్దాము. ఇక సాధ్య అను నామమునకు మరొక అర్థము సత్వగుణ సంపన్నుడు, సకల విద్యాపారంగతుడు, సదాచార సంపన్నుడు, దైవీ సంపత్తు కలిగిన, సాధు స్వభావము కలిగిన పరమేశ్వరుని యందు మాత్రమే నిష్ట కలిగి సాధ్వీమూర్తి అయిన ఈశ్వరుని పత్ని అయిన మహాకామేశ్వరీదేవి అన్న అర్థము కూడా ఉండుటచే శ్రీ లలితా త్రిశతీ స్తోత్రము పరమేశ్వరుని సాధ్య అన్న నామము చే కీర్తించింది. మరికొన్ని నామార్థముల వివరణ నా తరువాతి భాగములో.